ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే ఇన్ అన్ అరే యాడ్ ఎలిమెంట్స్ ఇఫ్ టార్గెట్ ఎలిమెంట్ ఫౌండ్ దెన్ స్టాప్ యాడింగ్. ఓకే, మనకు అరే అనేది ఇచ్చారు 9 వరకు. ఓకే, టార్గెట్ ఎలిమెంట్ 4 ఉంటే మనం అప్పటి వరకు యాడ్ చేసి స్టాప్ చేయాలన్నమాట. అంటే 1 + 2 + 3 చేయాలి. ఓకే, ఇప్పుడు కోడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక అరే తీసుకుందాం. ఇంట్ నమ్స్ అనే అరే. ఈ నమ్స్లో నేను అరే తీసుకుంటున్నా 1 to 9 వరకు. ఓకే, 9 వరకు తీసుకున్నా. ఇప్పుడు అరే యొక్క సైజ్ తీసుకుంటా. ఇంటూ సైజ్ ఈక్వల్ టు నమ్స్ డాట్ సైజ్, నమ్స్ డాట్ లెంత్. ఓకే, సైజ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు మనము టార్గెట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఇంటూ టార్గెట్ ఈక్వల్ టు 4. ఓకే, మనం అరే ట్రావర్స్ అయిదాం. ఫర్ లూప్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ సైజ్ I ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం అరే మొత్తం ట్రావర్స్ అవుతాం. ఇప్పుడు మనం ట్రావర్స్ అయినాక మనకి ఏం కావాలి? ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ కండిషన్ ఎలా రాసుకోవాలి? ఇఫ్ నమ్స్ ఆఫ్ I ఈక్వల్ టు టార్గెట్. ఓకే, ఈక్వల్ టు టార్గెట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేక్ అని రాసి ఆ లూప్కి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? మనం ముందు ఒకటి తీసుకుందాం. ఇంటూ సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఇక్కడ రాసుకుందాం. సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ ఫర్ లూప్ మొత్తం ట్రావర్స్ అవుతుంది. ఇప్పుడు టార్గెట్ ఎలిమెంట్ 4 కదా, 4 వచ్చిన వారికి మనకి సమ్ అనేది మనకి యాడ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ లూప్ బయట ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఓకే, ఇప్పుడు సమ్ అని తీసుకుంటున్నా. ఓకే, ఈ కోడ్ని రన్ చేస్తున్నా. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తున్నా. 6 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 4కి టర్మినేట్ అయిపోయింది కదా లూప్. 1 + 2 + 3 6 కదా. ఒకవేళ టార్గెట్ ఎలిమెంట్ ఈక్వల్ టు 7 అని ఇస్తా, మళ్ళీ రన్ చేస్తా. వస్తుందా? 21 అని వచ్చింది. 1 + 2 + 3 + 4 + 5 + 6 ఈక్వల్ టు 21. ఓకే గైస్, వీడియో మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay guys, thank you for your support.